నమస్తే, వెల్కమ్ టు A1 టీవీ న్యూస్. నేను కవిత. ముందుగా బులెటిన్లో అప్డేట్స్ చూద్దాం. కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గంలోని రాజుపాలెం రామవరం R&B రహదారి నిర్మాణంలో భాగంగా రామవరం దళితవాడ సమీపంలో బలమైన కలవర్టు నిర్మించాలని జైభీం రావు భారత పార్టీ జగ్గంపేట ఇన్ఛార్జ్ మర్రి పృథ్వీరాజ్ డిమాండ్ చేశారు. గతంలో ఏర్పాటు చేసిన తూములు భారీ వాహనాల రాకపోకలతో దెబ్బతిని వరదల సమయంలో దళితవాడ ముప్పునకు గురైందని తెలిపారు. గతంలో ఇచ్చిన హామీ మేరకు తాత్కాలిక తూములు కాకుండా శాశ్వత కలవర్టు నిర్మించాలని, దళితవాడను ముప్పు నుంచి కాపాడాలని సంబంధిత అధికారులను కోరారు. జైభీం, నా పేరు మర్రి పృథ్వీరాజు. జైభీంరావు భారత పార్టీ జగ్గంపేట నియోజకవర్గ ఇన్ఛార్జిగా మాట్లాడుతూ ఉన్నాను. ఈ రోజున రాజుపాలెం నుంచి రామవరం R&B రోడ్డు ఏదైతే శాంక్షన్ అయిందో ఆ రోడ్డుని వేస్తున్న పరిస్థితిలో రామవరం గ్రామానికి చెందిన దళితపేటకు చెందిన ఇక్కడ కల్వర్ట్ని నిర్మించాలని ముఖ్యంగా సంబంధిత అధికారులను మేము కోరుతా ఉన్నాము జైభీంరావు భారత పార్టీ తరఫున. ఎందుకంటే ఈ కల్వర్ట్లు కోసం ఈ పేట అంతా కూడా మునిగిపోయే పరిస్థితి ఉంది, ముంపుకు గురైంది. గతంలాగే పాత రీతిలాగే తోరలు వేస్తామని చెప్పేసి నిన్న R&B సంబంధించిన DO గారు వచ్చి చెప్పడం జరిగించాలని పేట తరఫున అలాగే మా జైభీంరావు భారత పార్టీ తరఫున కోరడం జరుగుతోంది. ఈ మామూలులాగే ముందులాగే తోరలు వేస్తే మళ్ళీ అది కూడా పోయే పరిస్థితి ఏర్పడుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. తోరలు కాకుండా బలంగా ఉండే కలవట్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి సంబంధిత R&B అధికారులను మేము కోరడం జరుగుతుంది. అలాగే మీరు చూసుకున్నట్టయితేనే ఇలాగే వెళ్ళాలి. అయితే ఇక్కడ చూసుకుంటే మనకి ఏదో తాత్కాలికంగా తోరలను నిర్మిస్తానడం చాలా